సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పాత కొత్త కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు నెలకొన్నాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన గూడెం మహిపాల్ రెడ్డి పాత కాంగ్రెస్ నాయకులను పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. తన అనుచరులతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. పాత కొత్త నేతల పంచాయతీ తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. కాటా శ్రీనివాస్ గౌడ్కి మద్దతుగా వారంతా పటాన్చెరు చౌరస్తాపై ధర్నాకు దిగారు. ఉద్రిక్త పరిస్థితి తలెత్తడంతో పోలీసులు భారీగా మోహరించారు. కానీ అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ చాలా సంవత్సరాల నుంచి ఉన్న నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు, అక్కడ ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ నువ్వు సమాచారం ఇచ్చి ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది, నేనందరూ రండి, నువ్వు మాట చెప్పాలి. నీ నిర్ణయం నీది, మా ఎవడుంటే నాకేంది, నేను బీఆర్ఎస్ కార్యకర్తలు నాతో పాటు ఉన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కొత్త కాంగ్రెస్ నేతల మధ్య పాత కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు అయితే నెలకొన్నాయి. మొత్తానికి గూడెం మహిపాల్ రెడ్డి గత బీఆర్ఎస్లో గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ నాయకుల మధ్య, అలాగే కొత్తగా వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకుల మధ్య, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఒక సఖ్యత లేకపోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ వేణు ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వేణు, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వైఖరి మార్చుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఇక తను కాంగ్రెస్ లో చేరి బీఆర్ఎస్ పార్టీకి ఒత్తాసు పలుకుతున్నాడని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. 2 రోజులుగా నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తీరు బాగా లేదని చెప్పి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్న తన క్యాంప్ ఆఫీస్ లో ఇంకా కేసీఆర్ ఫోటో ఉండడమే నిదర్శనం అని చెప్పి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడం ఇష్టం లేకపోతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇటు బీఆర్ఎస్ లో ఉండమని చెప్పి కూడా నీతో కలిగినటువంటి సందర్భం. ఇక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఉన్న కేసీఆర్ ఫోటో తీసేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను పెట్టి కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి ఏదైతే గులాబీ కలర్ కుర్చీలు ఉన్నాయో వాటన్నిటిని పలగొట్టడం జరిగింది. దీంతో ఒక్కసారి పరిస్థితి ఈ పటాన్చెరు నియోజకవర్గంలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక గత కొద్ది రోజులుగా చూస్తుంటే ఈ పటాన్చెరు నియోజకవర్గంలో ఇటు ఎమ్మెల్యే వర్గీయులు అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పాత నాయకులు ఎవరైతే ఉన్నారో వీరి మధ్య సఖ్యత లేకపోవడం, జరుగుతున్నటువంటి కార్యక్రమాల మధ్య కూడా పోటాపోటీగా ఉండి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో ఈ రోజు ఏదైతే కొన్ని కార్యక్రమాలు కూడా ఓపెనింగ్స్ అలాగే శంకుస్థాపన కార్యక్రమాలు కూడా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెట్టుకోవడం జరిగింది. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇక ఏదైతే 2 రోజుల క్రితం బొల్లారం మున్సిపాలిటీలో కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న సందర్భంలో బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి పోలీసులు. ఇక పటాన్చెరు ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఈ సందర్భంగా ఈ రోజు ఏదైతే పటాన్చెరు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో వారందరూ కూడా ఇటు అంబేద్కర్ సర్కిల్ వద్ద భారీ ఆందోళన చేపట్టడం జరిగింది. దీంతో అటుగా వెళ్తున్నటువంటి వాహనదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక మరోవైపు ఏ క్షణంలో ఏం జరుగుతుందో పటాన్చెరులో అని చెప్పేసి ఇటు పోలీసులు కూడా భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు ఏదైతే ఎమ్మెల్యే వర్గీయులు అలాగే పాత కాంగ్రెస్ నాయకులకు ఇద్దరి మధ్య కూడా రోజుకు ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. ఇక కాంగ్రెస్ అధిష్టానం దీనిపై దృష్టి సారించాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు. రైట్ వేణు, అంటే అభివృద్ధి కార్యక్రమాలు అవ్వచ్చు, లేకపోతే ఏమైనా శంకుస్థాపన కార్యక్రమాలు అవ్వచ్చు, అంటే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పాత కాంగ్రెస్ నాయకుల్ని కలుపుకొని పోవట్లేదనేటటువంటి ఆరోపణలనే ప్రధానంగా కాంగ్రెస్ నాయకుల ఆరోపణ అక్కడ చేస్తున్నటువంటి దీన్ని అంటే ఇది అధిష్టానం ఏమైనా చక్కదిద్దే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా వేణు? ముఖ్యంగా ఇప్పటికీ గత కొద్ది రోజులుగా పటాన్చెరులో ఉన్నటువంటి పరిస్థితులను అధిష్టానం పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇటు బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి రావడం, దీంతో ఎమ్మెల్యే వర్గీయులు ప్రతి కార్యక్రమంలో కూడా వారి హడావిడి ఎక్కువ కావడం, అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారిని పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి పటాన్చెరులో నెలకొంది. ముఖ్యంగా ఏదైతే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లిన ప్రతి సందర్భంలో కూడా మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇక ఏదైతే పటాన్చెరులో నెలకొన్నటువంటి పరిస్థితిపై కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ముఖ్యంగా ఏదైతే అక్కడ ఇరు వర్గాలను కూడా కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నంలో కూడా ఇటు పిసిసి దృష్టి సారించింది. రైట్, థ్యాంక్ యూ వేణు. కాపాడండి